సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిదినం ఒక వాక్యాన్ని మనం నేరుగా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికుంచుము. ఇక్కడ అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ప్రభువునందు మీ నమ్మికుంచండి, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచండి అని క్లియర్గా దేవుని లేఖనం తెలుస్తాను. స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం సందర్భాల్లో మన ఓన్ అండర్స్టాండింగ్ మీద ఆధారపడుతుంటాం, మన సొంత జ్ఞానం మీద ఆధారపడుతుంటాం, మనుషుల యొక్క జ్ఞానం మీద ఆధారపడుతుంటాం, వరల్డ్లీ ఫిలాసఫీస్ మీద ఆధారపడుతుంటాం. ఇక్కడ దేవుని లేఖనం చాలా క్లియర్గా చెప్తా ఉంది ఏంటంటే, మన సొంత జ్ఞానం మీద మనం ఆధారపడొద్దు, సొంత తెలివితేటల మీద ఆధారపడొద్దు. ఈ రోజున ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం తప్పని దేవుని లేఖనం సెలవిచ్చట్లేదు, కానీ ప్రభువునందు మనం ఆధారపడాలి, ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, ప్రభు యందు నమ్మిక ఉంచాలి. స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. పరిశుద్ధులలో చాలామంది తమ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. మనం ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వలు, ఎస్పెషల్లీ అవ్వ తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంది. మనం జాగ్రత్తగా దేవుని లేఖనం చదివితే ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో అవ్వ మోసగించబడిన రీతిని మనం చూస్తుంటాం. తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంది. సాతానుడు ఎప్పుడైతే వచ్చి శోధించాడో, ఈ పండు తినదు నిశ్చయంగా చచ్చేదు అని ప్రభు అన్నప్పుడు, మీరు చావనే చావరు, ఈ పండు తింటే నువ్వు దేవతవైపోతావని ఎప్పుడైతే సాతాను మోసగించాడో స్వబుద్ధిని ఆధారం చేసుకుంది. ఇంకా ఎవరిని కన్సల్ట్ చేయలేదు. తన భర్తను కన్సల్ట్ చేస్తుంటే బాగుండేది. ఆ ఆదాము దగ్గరికి వెళ్ళి ఇలాగా నన్ను శోధిస్తూ ఉంది, ఇలా చెప్తా ఉంది, ఏం చేయమంటావు అని ఫర్దర్ ఒపీనియన్ కూడా తీసుకోలేదు అవ్వ. తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంది. మనందరికీ శాపాన్ని మిగిల్చింది, తన శాపాన్ని అనుభవించింది అవ్వ. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఇంకా అననీయ సప్పేర్లు అనేటువంటి వారు ఉన్నారండి. అననీయ సప్పేర్లు అనేటువంటి భార్యాభర్తలు కూడా మనం చూస్తుంటాం. అపోస్తలుల కాలం 5వ అధ్యాయం మనం జాగ్రత్తగా చదివితే అక్కడ వారు తమ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. పేతురుతో అబద్ధం ఆడుతున్నారు. అమ్మ ఇంతకే అమ్మారా పొలాన్ని అంటే, ఇంతకే అమ్మామని చెప్పి దేవుని సేవకుడితో అబద్ధం ఆడారు. స్వబుద్ధిని ఆధారం చేసుకుని వారి జీవితంలో అక్కడికక్కడే చచ్చినట్లుగా దేవుని లేఖనాల్లో అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. కాబట్టి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు కూడా తమ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. నిర్గమాకాండం 32వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివితే కనుక ఇశ్రాయేల్ తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుని యొక్క శిక్షను వారు అనుభవించారు. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ప్రతి విషయంలో దేవుని యందు మనం విశ్వాసం ఉంచుదాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ముందుకు వెళ్దాం. ఇంకా కయ్యను జీవితంలో స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. ఉజ్జియా తన జీవితంలో స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. ఆకాను తన జీవితంలో స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. ఆకాను జీవితం మనందరికీ తెలుసు. మీరు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఆకాను చేసిన పాపం మనందరికీ తెలుసు. యెహోషువ అన్నాడు తన సైన్యంతోనూ తన ప్రజలతోనూ, ఆ నిషిద్ధమైన వస్తువుల్ని ఏది తీసుకురావద్దు, ఎరుకో పట్టణం నుంచి ఏది తీసుకురావద్దు అన్నప్పుడు ఆకాను నిషిద్ధమైన వస్తువుని తీసుకొచ్చాడు. షీనారు వస్త్రానికి ఆశపడ్డాడు, వెండికి ఆశపడ్డాడు, తీసుకొచ్చి తన గుడారంలో గొయ్యి తీసి కప్పెట్టుకున్నాడు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. దేవుని మాట వినలేదు. తద్వారా ఆకాను అనేటువంటి వ్యక్తి ఆకోరులో తన కుటుంబంతో పాటుగా సంహరించబడినట్లుగా, శాపగ్రస్తుడిగా మార్చబడినట్లుగా, చంపబడినట్లుగా మనం చూస్తుంటాం. కాబట్టి ఈ రోజున మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. దేవుని విశ్వాసం ఉంచుదాం. నిజంగా యోసేపు తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు, దేవుని విశ్వాసం ఉంచాడు. నిజంగా తన జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరడానికి కారణం అదే, తన స్వబుద్ధిని ఆధారించి నీ చిత్తమే నా జీవితంలో జరగాలని తన జీవితంలో ప్రభువుకి తన జీవితాన్ని సమర్పించాడు. తన అధికారానికి లోబడ్డాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన త్రోవలు సరళము చేయును. మన త్రోవలు సరళం చేయబడాలి అంటే ఆయన అధికారంగా లోబడాలి. మోషే దేవునికి అధికారానికి లోబడ్డాడు. యెహోషువ దేవుని అధికారానికి లోబడ్డాడు. దావీదు దేవుని అధికారానికి లోబడ్డాడు. హిజ్కియా దేవుని అధికారానికి లోబడ్డారు. కాబట్టి వీరు దేవుని నుంచి అద్భుతాలు పొందుకున్నారు. కాబట్టి మీ జీవితంలో కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నేను చాలా చదువుకున్నానండి, నాకు చాలా జ్ఞానం ఉందండి, నాకు చాలా పాండిత్యం ఉందండి, అందరూ నా దగ్గరికి వచ్చి నా దగ్గర సజెషన్స్ తీసుకుంటారండి, నేను దేవుని మీద ఆధారపడనక్కర్లేదండి అని అనుకుంటున్నావా? దేవుడు మహాజ్ఞాని, ఆయన సర్వశక్తి సంపన్నుడు, ఆయన సర్వజ్ఞాని. నిజంగా ఆయన ఆలోచన ఇస్తాడు. పరిశుద్ధాత్మ వైపు మనం చూడాలి. ఆయన ఆలోచన వైపు మనం చూసినప్పుడు మన త్రోవలన్నీ సరళం చేయబడతాయి. ఆయన అధికారానికి లోబడినప్పుడు మన జీవితంలో మన త్రోవలను సరళం చేస్తాడు. కాబట్టి ఈ లేఖన భాగాలను మరొకసారి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి వారు ఏ విధంగా పతనమయ్యారో, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి వారు ఏ విధంగా పాడైపోయారో మనం చూసాం. కాబట్టి ఆయన అధికారానికి లోబెడదాం. ఆయన మన త్రోవలన్నీ సరళం చేస్తాడు. ఆయన మన నాయకుడు, మనం నడిపించేటువంటి వాడు. శ్రమలోనైనా నడిపిస్తాడు,
ఉన్నతమైనటువంటి స్థానంలోకి ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము శాంతి, సమాధానము, ఆశీర్వాదము, ఐశ్వర్యము, నెమ్మది, స్వస్థత, తగిన కాలము దేవుడు మనల్ని హెచ్చించి సమయోచితమైన సహాయం మనకి ఇస్తాడు. ఆ తర్వాత ఈ లోకాన్ని మనం విడిచిపెట్టినా కూడా ఆయన సమాధానము, ఆయన శాంతి మన వెన్నంటుంటుంది. ఆత్మశాంతిని ఇస్తాడు. నిత్య రాజ్యానికి మనం వారసులుగా చేస్తాడు. అటువంటి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించి స్థిరపరచును గాక. ఆమేన్. సకలాశీర్వాదములకు కారణభూతులైన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అందించినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనంలో మీ సౌబుద్ధిని ఆధారం చేసుకోనక అనేటువంటి మాట మనం చూస్తున్నాం తండ్రి. నీ అధికారానికి లోబడాలని, అప్పుడు మా త్రోవలనే సరళం చేయబడతాయని లేఖనాల్లో ప్రభు మీరు రాయించి పెట్టారు తండ్రి. మా జీవితాల్లో మా సొంత జ్ఞానం మీద, మా యొక్క స్నేహితుల యొక్క ఆలోచన బట్టి కాదయ్యా మా జీవితాన్ని నడిచేది. నీ వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా మేము నడుచినట్లు మాకు కృప చూపించండి అయ్యా. మా జీవితాల్లో అద్భుతాలు జరిగించేటువంటి దేవుడు, అసాధ్యాన్ని సుసాధ్యపరిచేటువంటి దేవుడు, ప్రార్థనకు జవాబునిచ్చేటువంటి వాడు తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా కార్యసిద్ధిని కలుగు చేయండి. స్వస్థతను, విడుదలను, విమోచన కలుగు చేయండి. ఈ దినదీమల మెండుగా నీ ప్రజలకు ప్రసాదించండి. ప్రతి దినము ఒక వాక్యాన్ని మేము సూటిగా ధ్యానం చేస్తుండగా తండ్రి, ప్రత్యేకమైనటువంటి దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచు. యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సందేశాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దయచేసి ఈ సందేశాలు అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచెప్పండి. ఖచ్చితంగా మా ప్రార్థనా బృందం మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.